హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వ్లాగ్ షూట్ చేసి చాలా డేస్ అయిందనమాట. ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ వీడియోస్ పెట్టక కూడా చాలా డేస్ అయిపోయింది. సో టైం లేక పాసిబుల్ కాక వీడియోస్ అయితే పెట్టలేదండి. సో ఇది వచ్చేసి కార్తీక మాసంలో షూట్ చేశాను. అంటే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు అనమాట. సో ఆ రోజు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేసి మొత్తం పూజ చేసుకున్నాను. ఇంకా బయట గుమ్మం ముందు దీపాలు పెట్టేసి పూలు కూడా పెట్టానన్నమాట. సో హయాన్ వచ్చేసి ఏంటంటే పూలు ఆకులు చూస్తే అసలు ఉంచడు కదండి. ఇంకా లేచి వెంటనే దీపాల దగ్గరికి వచ్చి అక్కడ పెట్టిన పూలు మొత్తం కూడా లాగేస్తున్నాడు. సో యాక్చువల్లీ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో నేను హయాన్ గురించి నేను చాలా అంటే చాలా బాధపడిన ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే మీలో ఎంతమంది అయితే అటిజం కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసినారో నాకైతే కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ నిజంగా చాలా బాధపడ్డాను అనమాట నేను హయాన్ విషయంలో ఆ రోజు అలా చేసేసరికి. సో అది నేను ఈ వీడియోలో ఈ వ్లాగ్లో మీతో షేర్ చేశాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం కూడా నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగల్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా పెద్ద అబ్బాయి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా వీడికి ఏంటంటే కలర్ రైస్, బిర్యానీ, లెమన్ రైస్ ఇలాంటివి చూస్తే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని చెప్పి వాడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి పొంగల్ తినకుండా ఇంకా పులిహోర తినడానికి ఇష్టపడ్డాడు. ఇంక ఇక్కడ ఏంటంటే లంచ్ కోసం వచ్చేసి పులిహోర ప్రిపేర్ చేశాను కదా, ఒక బాక్స్లో వచ్చేసి పులిహోర పెట్టేసి ఇంకొక బాక్స్లో కర్డ్ రైస్, అందులో పొమగ్నేట్ షీట్స్ వేసానమాట. కాంబినేషన్ బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. ఇంకొక బాక్స్లో వచ్చేసి మిక్చర్ వేసాను. సో ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే స్కూల్కి రెడీ అయిపోయి ఇంకా బయలుదేరేస్తున్నాడు అనమాట. ఇక్కడ వీడేంటంటే నా కోసం వెయిట్ చేస్తున్నాడు. వీనికి బాగా ఆకలి అవుతుందండి, అందుకని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఇంక వీడు వెళ్ళగానే ఇంకా వాడికైతే టిఫిన్ తీసుకొని వచ్చానమాట తినిపిద్దామని చెప్పి చేసేసానండి. స్నాక్స్ లంచ్ పెట్టించేసాను. వాడైతే వెళ్ళిపోయాడు. ఇంకా వీడైతే అసలు ఆగలేదు. వానికే పెడతావా నాకు పెట్టవా అన్నట్లు చూడండి, అస్సలు ఆగలేదు. ఇంకా సరే అని చెప్పి జస్ట్ అలా బ్రష్ చేపించేసి పెట్టుకొని వచ్చేసాను. తింటున్నాడు. అయ్యా నీకు పప్పులు ఇష్టమా? అయాన్ కూడా 9కి స్కూల్కి వెళ్ళాలి. అట్లొద్దు అట్లా చెయ్యి. హాయ్ చెప్పొచ్చు కదా. హాయ్ చెప్పు ట్రై చేస్తారు కానీ చెప్పడు. చెప్తావు కదా హాయ్, నువ్వు హాయ్ చెప్పు. ఇంకొంచెం రైస్ పెడతా హాయ్ చెప్తే. హాయ్ చెప్పు. సో వాడు చెప్పడండి, ట్రై చేస్తాడు కానీ కొన్ని మాటలు అయితే బాగానే అర్థమవుతున్నాయి. అంటే చెప్పినవి చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఇంకా కొంచెం రైస్ కావాలంట. చేపించేసి పొంగల్ తినిపిద్దాం అనుకున్నాను. సో వాడు అస్సలు ఆగలేదండి. కిచెన్లోకి వచ్చి ఇంకా గిన్నె తీసుకొని వచ్చి లాగుతున్నాడు నన్ను. సర్లే వాటికి ఫుల్ ఆకలి అవుతుందేమో అని చెప్పి ఇంకా రైస్ తినిపిస్తున్నాను. పొంగల్ అయితే ప్లేట్లో పెట్టానండి, అది తీసి పక్కన పెట్టేసినాడు. ఈ రైసే కావాలనేసి, అందుకని ఇంకా రైస్ తీసుకొచ్చా. అంటే వాడికి తెలుస్తుంది అనమాట, వాడికి ఏం కావాలి ఏంటి, అంటే వాడికి ఇష్టమైంది ఏంటి, వాడికి నచ్చింది ఏంటి, ఇవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి అనమాట. వెయిట్ హయా అక్కడికి బాగుందా, నచ్చిందా నీకు? ఎక్కరొద్దులే, నో కూర్చో హయా, సిట్ హియర్ చూడండి కూర్చో. అదొద్దు, కింద పడిన తినకూడదు, యాక్కి అమ్మ పెడతారు. సో ఇలా హయాన్ గుడ్ బై అయిపోయాడు కదా, చూస్తారా? హాయ్ మాత్రం చెప్పదా. నైటు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, నిజంగా చాలా బాధ అనిపించింది అనమాట. ఏంటంటే యాక్చువల్లీ మేము జర్నీ చేసి వచ్చాం కదా, ఫుల్ టైర్డ్ అయిపోయి 9కి అంతా నిద్రపోయాము నేను హయాను. తర్వాత 12:40కి లేచాడు. సో నేను తడతా అలా ఇలా ఉంటే నిద్రపోయాడు. మళ్ళీ 2:30కి అలా లేచాడు. నన్ను తోస్తున్నాడు అనమాట బెడ్ పై నుంచి, అంటే దిగేసి వెళ్ళు అన్నట్లు. నాకు ఇంకా ఫుల్ నిద్రలో ఉండి చిరాకు వచ్చి గట్టిగా అరిచేసినాను.
అయినా వాడు ఆగలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. మంచి నిద్రలో ఉంటాం కదా, సో ఎవరికైనా కోపం వస్తుంది కదా అలా లేపుతూ నెట్టేస్తూ ఉంటే. సో నేను కూడా బాగా కోప్పడేశాను. ఇంక ఎందుకు వీడిలో నన్ను నెట్టుతున్నాడు అని చెప్పి ఇంకా వాడిని గట్టిగా గదిమి పక్కకు తోసేసి నేను దిగిపోయి జస్ట్ వాటర్ తీసుకొచ్చాను, వాటర్ ఏమైనా తాగుతాడేమో అని. సో తీసుకొస్తాను, గ్లాస్ వాటర్ తాగేశాడు. తాగేసి అప్పుడు నా వైపు చూసి అలానే పడుకున్నాడు అనమాట. ఫీలింగ్ చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎలా అంటే ఇంకా తర్వాత నిద్ర రాలేదండి. అబ్బా ఏంటి నేను ఇలా చేసేసానే, కొంచెం ఓపిక్గా ఎందుకు వీడు నన్ను నెట్టేస్తున్నాడు, వాటర్ కాలేకుంటే ఇంకేంటి అని చెప్పి మంచిగా ఆలోచించి వాటర్ తీసుకొచ్చింటే బాగుండేది కదా. దగ్గర 1 అవర్ వాడిని ఇబ్బంది పెట్టానని చాలా బాధ వేసిందనమాట. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే మాటల్లో చెప్పలేము. నాకైతే ఏడుపు వచ్చేసింది. అదే వాడికి మాట్లాడుతూ ఉంటే మమ్మీ నాకు వాటర్ కావాలి అని చెప్పి అడిగేవాడు కదా. సో వాడు ఎంత అంటే వాటర్ తాగడానికి ఎంత ఇబ్బంది పడ్డాడు, వాటర్ కావాలి అని అడగలేక. సో అలా ఏదేదో ఆలోచన వచ్చేసింది. కొన్ని అయితే మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేమండి, కొన్ని మనసుతోనే అనిపిస్తుంది. సో అప్పటి నుంచి ఇంక నాకు మళ్ళీ నిద్ర రాలేదు. ఇంకా 4:40కి లేసేసి ఇంకా పూజ ఇవన్నీ కూడా చేసుకున్నాను అనమాట. సో అప్పుడు అనుకున్నాను ఎప్పుడైనా సరే ఏ టైంలో అయినా వాడు లేచి నన్ను అలా చేసినప్పుడు వాడు వాటర్కో లేకుంటే ఇంకేదైనా అని చెప్పి అర్థం చేసుకోవాలి అని. వచ్చాడు మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వెళ్తున్నావా? ఆ వీటి మీద వెళ్ళేదా? అలా వెళ్తున్నాడు చూడండి. సో ఆ ఫీలింగ్ చాలా బాధ అనిపించింది. సో ఇదండి. సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి. బాక్స్ స్కూల్లోనే మర్చిపోయి వచ్చేసాడండి. సో అందుకని ఇవాళ ఇంకోటి కొత్త బాక్స్ అయితే ఓపెన్ చేశాను. సో ఇవాళ స్నాక్స్కి వచ్చేసి మనం ఆరెంజ్ అండ్ పొమగ్నేట్ పెడుతున్నాను అనమాట. సో ఫ్రూట్స్ ఐటమ్సే పెట్టమని చెప్పారు, అందుకని రోజు ఏదో ఒక రకం ఫ్రూట్ అయితే పెడుతున్నాను. స్నానం చేయించేసానండి. ఇంకా స్నాక్స్ పెట్టేసి రెడీ చేసేస్తే స్కూల్కి వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడైతే బ్యాగ్ బాగా వేసుకుంటాడు, చెప్పులు వేసుకుంటాడు, వెళ్తాడు. కొంచెం స్కూల్ దగ్గరికి వెళ్తానే కొద్దిగా డల్గా అంటే మన వైపే చూస్తాడు. బట్ ఇంకేం చేయలేం కదా, వెళ్ళాలి కదా స్కూల్కి అయితే. ఒకప్పుడు ఆరెంజ్ తినేవాడు కాదండి, ఇప్పుడైతే ఆరెంజ్ తింటున్నాడు, అరుస్తున్నాడు హాల్లో కూర్చొని. టిఫిన్ తినేస్తాడు, కాకపోతే అంతవరకు వాడికి ఆకలి అవుతుంది కదా అని చెప్పి నేను ఇంకా ఒకటి ఆరెంజ్ అండ్ కొద్దిగా పొమగ్నేట్ పెడుతున్నాను అనమాట. సో స్నాక్స్, వాటర్ బాటిల్ రెడీ అనమాట. సో బ్యాగ్లో వచ్చేసి ఒక జత బట్టలు పెడతాను అండ్ 2 డైపర్స్ పెడతానండి సేఫ్. సో సేఫ్ సైడ్కి 2 డైపర్స్ ఒక జత బట్టలు పెట్టేస్తాను. సో ఇంక ఇది స్నాక్స్. సో ఇది వాటర్ బాటిల్ అనమాట. చూస్తూ ఉన్నాడు. ఇంకా కర్చీఫ్ కూడా పెడతాను, వాష్ చేసిన తీసుకురావాలి. స్పూను, కర్చీఫ్. ఇదండి హయాన్ స్కూల్ బ్యాగ్ అనమాట. సో ఇంకా హయాన్ని రెడీ చేయించేసి స్కూల్కి పంపించేద్దాం. కిచెన్లోకి వెళ్ళి వచ్చే లోపల ఎలా చేసేసాడు, బాక్స్ తెచ్చి ఆడబడేశాడు, ప్యాంట్ ఆడబడేశాడు, నిక్కర్ ఆడబడేసినాడు. బ్యాగ్ ఇందాకే కదా చూపించాం మీకు, హయాన్ బ్యాగ్ రెడీ అని. చూడండి అలా వేసేసి ఒక బాటిల్ తెచ్చుకొని అలా కూర్చొని కొడుతూ ఉన్నాడనమాట. జస్ట్ 1 or 2 minutes చాలండి, బ్యాడ్ పనులన్నీ చేసేస్తున్నాడు. చూడు ఇక్కడ చేసేదంతా తప్పు, అట్లా చేయకూడదు కదా, బ్యాడ్ హ్యాబిట్ కదా హయాన్. నో నో. షో షో ఎత్తు, బ్యాగ్ ఎత్తు, బ్యాగ్ ఎత్తు. చూడండి బాటిల్ కూడా వేసేసినాడు. బ్యాగ్ కూడా ఎత్తు హయాన్. చూడండి ఎలా అందుకుంటాడు, వాడికి కావాల్సినవి మాత్రమే. తప్ప 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 కొట్టా చట్టే, ఏడుస్తావు, బాగా ఏడుస్తావు హయాన్. హయాన్ దా బ్యాగ్ ఎత్తు హయాన్. హయాన్ కన్నయ్య బ్యాగ్ తీ హయాన్. దా రా లడ్డు, కమ్ కమ్ హయాన్, నీ బ్యాగ్ తీసుకో హయాన్, నీ బ్యాగ్ తీసుకో హయాన్, బ్యాగ్ తీసుకో. దా బ్యాగ్ తీ, ఆ బాటిల్ ఇచ్చే నాకు. బ్యాగ్ ఎత్తు, బ్యాగ్ ఎత్తుమా, తీసుకో, బ్యాగ్ తీసుకో, నీ బ్యాగే కదా, తీసుకో. కానీ ఎత్తు, పట్టుకో, పెట్టు, పైన పెట్టు. అయ్యో బాగా పట్టుకో, పెట్టు, అక్కడ పెట్టు. కానీ పట్టుకో,
ఎత్తు. అమ్మయ్యా, గుడ్ బాయ్ హయాన్. హ్యాండ్ గుడ్ బాయ్. నువ్వు ప్యాంట్ కూడా ప్యాంట్ వేసుకోవాలి కదా. ఎత్తు, బాక్స్ కూడా ఎత్తు. కొట్టొద్దులే, బాక్స్ ఎత్తు. బాక్స్ ఎత్తు. ఇట్లా ఎత్తు, పట్టుకో. తీసుకో బాక్స్ తీసుకో. బాక్స్ తీసుకోమా. రా, స్టాండ్ అప్. కమ్, పెట్టు. ఇక్కడ పెట్టు. వెరీ గుడ్ బాయ్. ఓకే, కమ్. ప్యాంట్ ఎక్కడ? ప్యాంట్ ఎత్తు. ప్యాంట్ ఇక్కడ చూడు. ప్యాంట్ తీ. తొక్కొద్దు, అదే వేసుకోవాలి నువ్వు. ప్యాంట్ తీ. పెట్టు. వెరీ గుడ్ బాయ్. పెట్టులే, ఆడబెట్టు. ఉన్ని మళ్ళీ వేస్తా. ఒక్క నిమిషం వేస్తా అయ్యాను నీకు నేను. హయాన్ అయితే రెడీ అండి స్కూల్కి వెళ్ళడానికి. హయాన్ రెడీ అనమాట. ఏమైంది? సో వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్. ఏమైంది? బ్యాగ్ తీసుకో, బ్యాగ్ వేసుకో. ఎక్కడికి వదిలేసి నువ్వు చెయ్య, వాడే వస్తాడు. బాయ్ హయాన్. ఏమి? సో హయాన్ అయితే స్కూల్కి వెళ్ళాడండి. ఇంకా నేను ఇవాళ ఫాస్టింగ్ అంటే టీ తాగుతా, వాటర్ తాగుతాను. సో ఇన్ కేస్ నేను ఉండలేకపోతే ఫ్రూట్స్ కూడా తింటాను. బట్ ఫ్రూట్స్ అనేది ఆప్షనల్, బట్ టీ అయితే కంపల్సరీ అండి. సో ఇప్పుడైతే కొంచెం టీ తాగాలి అనిపిస్తుంది. ఇంకెలాగో హయాన్ని కూడా స్కూల్కి పంపించాను కదా. ఈవెన్ టీ అండ్ ఫ్రూట్స్, వాటర్ ఇవి కూడా తాకపోతే హయాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అనమాట. కొంచెం ఎనర్జీ అయితే కావాలి కదా. పైగా నేను టీ కాఫీ లేకుండా ఉండలేను. బట్ కాఫీ అయితే అవాయిడ్ చేసేస్తాను, బట్ టీ అయితే తాగుతానమాట. సో ఇదండి, వాడిని పంపించేసి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బొట్టు పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం అనీజీగా ఉంది, అందుకే. ఇంకొచ్చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్కి కర్రీస్ ఏం చేయలేదు కదా, జస్ట్ రైస్ పులిహోర కలిపించేస్తాను బాక్స్కి. ఇంక ఇప్పుడైతే చిక్కుడుగా ఈ పులుసు చేసేద్దాము. ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగేద్దాం. సో నాతో పాటు మీరు కూడా తాగుతారా? వచ్చేయండి అయితే. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీరు వ్లాగ్ అనేది అంతా చూశారు, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను.